గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నేను లాస్ట్ వీడియోలో మన వాట్సాప్లో ఇన్స్టా ఐడిని ఎలా యాడ్ చేసుకోవాలో చూపెట్టాను కదా. సో ఈ వీడియోలో మనమైతే జీమెయిల్ అకౌంట్ని ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను. ఇంతకుముందు వీడియో ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో ఉంది, చూసేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వాట్సాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక సెట్టింగ్స్ ఓపెన్ చేశాక మీకైతే ఈ విధంగా వస్తుంది కదా. 3 డాట్స్ పైన క్లిక్ చేసి సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ ఓపెన్ చేశాక అక్కడ అకౌంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా మీకు. ఆ అకౌంట్ అనే ఆప్షన్పై క్లిక్ చేసుకోండి. అక్కడ థర్డ్ ఆప్షన్ ఈమెయిల్ అడ్రస్ అని కనిపిస్తుంది. ఆ ఈమెయిల్ అడ్రస్ పైన క్లిక్ చేసుకున్నాక మీకు అక్కడ మీ ఈమెయిల్ ఇవ్వమని అడుగుతుంది. సో మీకు ఉన్న మెయిల్స్లో ఒక మెయిల్ ఉంటే ఏదో ఒక మెయిల్ అయితే మీకున్న మెయిల్స్లో అక్కడైతే టైప్ చేయండి. నేను ఆల్రెడీ మెయిల్ అయితే ఇచ్చేసాను. మీకు చూపించడం కోసం నేను మళ్ళీ ఆ మెయిల్ని అయితే రిమూవ్ చేసి వేరే మెయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. మన యొక్క మెయిల్ అక్కడ ఇచ్చేసి కింద నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఆ నెక్స్ట్ అనే ఆప్షన్పై క్లిక్ చేస్తే మన వాట్సాప్లో మన మెయిల్ అనేది సేవ్ అయిపోతుంది. సో నెక్స్ట్ అని క్లిక్ చేయండి. అక్కడ వెరిఫైడ్ అని పడుతుంది, కంటిన్యూ ఇచ్చేయండి. సో మీ యొక్క మెయిల్ మన వాట్సాప్కి అయితే వెరిఫైడ్ అని చూపిస్తుంది. ఈ విధంగా మెయిల్ని మన వాట్సాప్లో కూడా యాడ్ చేసుకోవచ్చు.